హాయ్, అటుకులతో కొబ్బరితో ఉప్మా చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత పల్లీలు కొంచెం వేగిన తర్వాత వేయాలి. ఇవన్నీ అల్లం తురుముకుని పెట్టుకున్న అల్లము వేసి కొంచెం వేపుకోవాలన్నమాట. ఒక అంగుళం అల్లం మొక్క, కరివేపాకు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు, మీ ఇష్టం చాయిస్. దాంట్లో ఒక ఆనియన్, ఎక్కువ అవసరంలో ఒకటే ఆనియన్ చిన్నది వేసి సాల్ట్ వేసి వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత దాంట్లో కొబ్బరి వేసేయాలి. ఆ స్క్రిప్ట్ మిస్ అయిపోయినట్టుంది. అది వేసి అది కూడా బాగా వేగిన తర్వాత అటుకులు 2 సార్లు కడుక్కుని ఆ తర్వాత ఇలా వాటర్ తీసేసి స్టెయినర్లో వేసి ఉంచేసిన వాటర్ మొత్తం ఓడిపోతుంది. లేదా ఇలా పిండేసుకున్నా సరిపోతుంది అనమాట. కడిగిన వెంటనే వేయాలి. అటుకులు ఎక్కువసేపు నాననివ్వకూడదు, ముద్ద అయిపోతుంది అనమాట. కడిగిన వెంటనే వేసేస్తే అటుకులు పొడి పొడిగా వస్తాయి. మనం ఇలా ఎక్కువసార్లు తిప్పేకండి ఇలా పైకి ఎగరేసామనుకోండి మొత్తం కలుస్తుంది, పొడిగా ఉంటుంది అనమాట. వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం ఎలా తిప్పినా పర్వాలా, ఎక్కువసేపు మాత్రం నాననివ్వద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి 7 పాయింట్స్ ఇచ్చారనమాట న్యూట్రిషన్స్ 10. అటుకులు తీసుకునేటప్పుడే కొంచెం దలసరిగా ఉన్న అటుకులు తీసుకోండి. ఉప్మాకి వేరు, వేయించుకుని తినడానికి వేరుగా ఉంటాయి. పలసటి అయితే అస్సలు పనికిరాదు ఉప్మాకి. కొంచెం దలసరిగా ఉన్నాయి అయితే బాగుంటుంది అనమాట. అది కూడా ఎక్కువసేపు నాననించొద్దు. నానబెడితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది మంచిది. ఎందుకంటే నానబెట్టేసి వేపిన వడ్లతో చేసేవి కదా అటుకులు, మంచిదన్నమాట హెల్త్కి. నిమ్మకాయ కావాలంటే పిండుకోండి, లేదంటే లేదు.